శ్రీకృష్ణ భగవానుడు కూర్చోండి. ద్వాపరయుగమనందు అయ్యా దేవకి వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు ఈయన మా మేనమామ. వాళ్ళ మేనమామ కంసుని శరణ్ నుండి విడిపించుటకై గొర్రెపల్లి వాడలో యశోద జంట చేరిన శ్రీకృష్ణ యశోద సంభాషణ విన్నాం. చిన్నతనములో కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. కృష్ణుడు ఎవరా? కృష్ణ చిన్నతనంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. మాట్లాడకూడదు. ఆ ఏడుపును విన్న తల్లి అయ్యో నా బిడ్డ ఇక్కడెక్కడో ఏడుస్తున్నాడని వెతుక్కుంటూ వస్తుంది. కృష్ణ ఏడుస్తున్నావా? కృష్ణ ఎన్నో నోములు నోచి నిన్ను పెంచానే కృష్ణ, ఏడుస్తున్నావా? యాదవకు చిన్నారి కృష్ణ నా తండ్రి చిన్నారి కృష్ణ నా తండ్రి ఇప్పుడు కృష్ణుడికి కాస్త బాల్యం వస్తుంది. ఆ తల్లితో ఈ విధంగా బదులు పలుకుతున్నాడు. కృష్ణ కృష్ణ అమ్మా అమ్మా రా కృష్ణ, రానమ్మా రానమ్మా కృష్ణ అమ్మా అమ్మా ఎన్నో నోములు నోచి నేను పెంచాను కృష్ణ. అవునమ్మా నాకు తెలుసమ్మా. అయితే మన ఇంటికి వెళ్తాం రానైనా. నేను రానమ్మా. ఎన్నో
రాకృష్ణ రానాయన రానమ్మ కృష్ణ కృష్ణ అమ్మా అమ్మ పొద్దు చాలా పోయినది పొద్దు చాలా పోయింది కృష్ణ అవునమ్మా నాకు తెలుసమ్మా అవునమ్మ నాకు తెలుసమ్మా అయితే మన ఇంటికి వెళ్దాం అయితే మన ఇంటికి వెళ్దాం రానాయన నేను రానమ్మా నేను రానమ్మా పొద్దు చాలా పోయినది పొద్దు చాలా పోయినరా ఒక ముద్దు నాకు ఇవ్వనురా. కృష్ణ అమ్మా అమ్మా రాకృష్ణ రాకృష్ణ నేను రానమ్మా ఎదురు ముఖం ఆయన చూపి కృష్ణ కృష్ణ అమ్మా అమ్మా రాకృష్ణ నేను రానమ్మా కృష్ణ కృష్ణ అమ్మా అమ్మా ఎన్నో నోములు ఎన్నో నోములు నోచి నిన్ను పెంచాను నిన్ను పెంచాను కృష్ణ అవునమ్మా నాకు తెలుసమ్మా అవునమ్మా నాకు తెలుసమ్మా అయితే మన ఇంటికి వెళ్దాం అయితే మన ఇంటికి వెళ్దాం రానాయన నేను రానమ్మా నేను రానమ్మా కృష్ణ కృష్ణ అమ్మా అమ్మా నీకు నీకు ఆ, ఆ 4 వేదముల 4 వేదములు ఆ, ఆ గొలుసులు అమరించి గొలుసులు అమరించి ఆ, ఆ తొట్టి గావించి తొట్టి గావించి ఆ, ఆ అందులో నిన్నుంచి అందులో నీ నుంచి నీకు జోల పడతాను కృష్ణ నీకు జోల పాడతాను కృష్ణ పాడమ్మా పాడం జో జో నందా కృష్ణ అమ్మా అమ్మా రాకృష్ణ రాకృష్ణ నేను రానమ్మా నేను రానమ్మా రానాయన అమ్మా అమ్మా నేను రానమ్మా నేను రానమ్మా కృష్ణ కృష్ణ అమ్మా అమ్మా నీకు జోలు పాడాను కదా నీకు జోల పాడాను కదా పాడేవమ్మా పాడమ్మా లాలి పాడతాను కృష్ణ లాలి పాడతాను కృష్ణ పాడమ్మా పాడమ్మా లాలి శ్రీ కృష్ణయ్య నవలీలా లాలి శ్రీ కృష్ణయ్య నవలీలా
అయితే నీకేం కావాలి కృష్ణ? అయితే నీకేం కావాలి కృష్ణ? అమ్మ నాకు నాకు అమ్మ నాకు అమ్మ నాకు అమ్మ నాకు అమ్మ నాకు బంగారు బంగారు బండిని చేయించవే. బండిని చేయించవే. బాయ్ పళ్ళు బయటికి రాకూడదు ఎవరికి. అమ్మ నాకు అమ్మ నాకు బంగారు బండిని చేయించవే. బంగారు బండిని చేయించవే. బండి నేను ఎక్కుతాను, బండి నేను ఎక్కుతాను, గుర్రమును సాగించేదాను. గుర్రవాను సాగించుగా. అమ్మ నాకు బంగారు బండిని చేయించావమ్మ. 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 బండి నేను ఎక్కేదాను, గుర్రమును సాగించేదాను. బండి నేను ఎక్కేదాను, గుర్రమును సాగించేదాను. కృష్ణ అమ్మా అమ్మ ఇంకేం కావాలి? ఇంకేం కావాలి నాయనా? అమ్మ నాకు అమ్మ నాకు నాణ్యమైన నాణమైన నగలు వేయవే. నగలు వేయవే. నన్ను నన్ను నరసింహ నరసింహ అవతారుడానవే. అవతారు నాణ్యమైన నగలు వేయవే. అమ్మ నన్ను అవతారుడానవే. నాణ్యమైన నగలు వేయవే. అమ్మ నన్ను నరసింహ అవతారుడానవే. నాణ్యమైన నగలు వేయవే. అమ్మ నన్ను నరసింహ అవతారుడానవే. నాణ్యమైన నగలు వేయవే. అమ్మ నన్ను నరసింహ అవతారుడానవే. అమ్మ ఇంకేం కావాలి నాయనా? ఇంకేం కావాలి నాయనా? చూపిస్తే కదా మొక్కువ. ఇంకేం కావాలి నాయనా? ఇంకేం కావాలి నాయనా? అమ్మ నాకు అమ్మ నాకు కుప్పి 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 జడలు వేయవే. జడలు వేయవే. నన్ను నన్ను కూర్మ అవతారుడానవే. కూర్మ అవతారు అని అట్లా కుప్పి కుప్పి జడలు వేయవే. కూర్మ అవతారుడానవే. ఇంకేం కావాలి నాయనా? ఇంకేం కావాలి నాయనా? అమ్మ నాకు అమ్మ నాకు నేను నాదము చేతికి ఇయ్యవే. నేను నాదము చేతికి ఏను నాదము చేతికి ఇయ్యవే. నేను నాదము చేతికి ఇయ్యవే. నన్ను నన్ను ఏను గాన బాలుడానవే. ఏడుగా బాలు అడివి. ఏడు నాదము చేతికి ఇయ్యవే. ఏను నాదము చేతికి ఇయ్యవే. అమ్మ నన్ను
మాట నువ్వు వినవా? ఎన్ని చెప్పినా నా మాట నువ్వు వినవా? నేను విననమ్మా. నేను విననమ్మా. అందరి జెండా ఏం ధర్మక్క? అక్కయ్య మీరు బాగున్నారమ్మే? బాగున్నాయ్యా. సంతోషంగా చెప్పాలా? నువ్వు వీడియో తీస్తున్నాడా? అక్కయ్య మీరు బాగున్నారమ్మా? బాగున్నావక్కయ్యా. మీ ఆనందంగా వచ్చాయంటే ఎక్కడ తోలారమ్మా? రామాపురం చెరువు ఇంకా రాలేదా? ఒకసారి వెళ్ళి చూసేద్దాం అక్కయ్య. అలాగే అక్కయ్య. పాలు పిండుకుంటావమ్మా? సరే నేను తోడు వదులుతా కానీ తర్వాత పిండుకుందామా? అలాగే సరే రక్కయ్య పాలు పిండుకుందామా? అక్కడే కూర్చో. పిండుదామా
ఏం ధర్మక్క? అక్కయ్య నీ ఆనంద గౌరికి ఎన్ని పాలు ఇచ్చింది? 5 లీటర్లు ధర్మక్క. భలే తొందరగా వచ్చావు అక్కయ్య. అమ్మే రమ్య ఏం ధర్మక్క? ఎన్ని పాలు ఇచ్చిందండి? 7 లీటర్లు ఇచ్చింది ధర్మక్క. సౌందర్య అక్కయ్య నీకు ఎన్ని పాలు ఇచ్చింది? 4 లీటర్లు అక్క. అమ్మే సుహాసిని నీకు ఎన్ని పాలు ఇచ్చిందమ్మా? 10 లీటర్లు ఇచ్చింది అక్క. భలే అమ్మే రమ్య కృష్ణ నా ముక్కు వల్ల నొప్పిగా ఉందక్క. నాకు కూడా అక్కయ్య. సరే నీకు ఎన్ని పాలు ఇచ్చింది? 11 లీటర్లు అక్కయ్య. అమ్మ శ్రీదేవి ఏమక్కయ్యా ఈ ఆనంద గౌ నీకు ఎన్ని పాలు ఇచ్చింది? 50 లీటర్లు ఇచ్చిందంట. సరే 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 అమ్మే ఐశ్వర్య
ఏం ధర్మక్క ఆనంద్ ఎన్ని పాలు ఇచ్చింది 8 వేసింది లోపించేదానికి కదా అక్కడ అమ్మే సావిత్రి ఏం ధర్మక్కయ్య అక్కయ్య నువ్వు బాగున్నావు అంటే అక్కయ్య నీ అన్నకు ఎన్ని పాలు ఇచ్చిందమ్మా 5 లీటర్లు ధర్మక్కయ్య గెట్టేస్తే కదా ఎక్కువ అమ్మే విజయశాంతి ఏం ధర్మక్క అక్కయ్య నువ్వు బాగున్నావా బాగున్నానక్కయ్య నేను కూడా భలే ఉన్నాను అక్కయ్య నువ్వు బాగున్నావా బాగున్నాను కానీ నీ ఆనందకు ఎన్ని పాలు ఇచ్చింది 9 లీటర్లు ఇచ్చింది అక్కయ్య రైట్ అట్లా ఇయ్యాలి అమ్మే రమ్య ఏం ధర్మక్క అక్కయ్య నువ్వు బాగున్నా బాగున్నానక్కయ్య నేను కూడా బాగున్నా కానీ నీకు ఎన్ని పాలు ఇచ్చింది 7 లీటర్లు ఇచ్చింది అక్కయ్య అమ్మ మగల బాగా పోయారి ఏం ధర్మక్క అక్కయ్య నువ్వు బాగున్నావంటే బాగున్నానక్క నీ ఆనందకు ఎన్ని పాలు ఇచ్చింది 20 లీటర్లు ఇచ్చింది రైట్ సరేనక్కయ్య రాశారక్కయ్య కాసేమక్కయ్య చిలికినారంటే చిలకలేదక్క
అక్కయ్య. చిలుకోదామా 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 మీరు చిలికిన వెన్న బాణలన్నీ ఎక్కడ దాచిపెట్టారమ్మా? ఎక్కడ దాచిపెట్టారమ్మా? ఇంటి మీద దాచిపెట్టాం అక్కయ్య. సరేనక్కయ్యా, ఇంకో జాము టైం అయింది. మనం లేచి ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగరకు వెళ్ళి అమ్ముకొని వద్దామక్కయ్యా. అలాగనే అక్కయ్య. సరేనక్కయ్యా, నెత్తిన పెట్టుకురండి. కృష్ణుడు కృష్ణుడు వచ్చి ఎన్న బాణ చెమ్ము చెమ్ము గ్లాస్ గ్లాస్ తీసుకో. నువ్వు కూర్చోరా, పై కింద కూర్చోరా. కూర్చో. సరేనక్కయ్య, వేకో జాము టైం అయింది. మనం లేచి ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగరకి వెళ్ళి అమ్ముకొని వద్దాం అక్కయ్య. ముందు ఎన్న తీసుకోవాలి కదా, ఎన్న బాణ కాడికి పదమా. అలాగే కిటికిట కిటికి అందరూ వచ్చేయండి. అందరూ ఒక్కసారి. అక్కయ్యో, ఎవరమ్మా ఈయన? ఎవరయ్యా నువ్వు? మా ఇంటికి వచ్చి మా వెన్న మెల్లగా ఫోన్ చేస్తున్నావే. ఎవరు నువ్వు? ఎవరయ్యా నువ్వు? దిగు దిగు. అబ్బా, ఎంత తెల్లంగా ఉన్నావయ్యా. కర్రీవాడ మాయదారివాడ మా ఇంటికి వచ్చి మా వెళ్ళ మెల్లగా ఫోన్ చేస్తున్నావే. దిగు దిగు దిగవయ్యా. ఏ గొల్లబామన్నారా? ఎవరు మీరు? ఎంతెంత పొడుగు ఉన్నాయే. ఎవరు మీరు? నేనెవరినో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్ముడను 3 నామములు గలవాడిని. 3 నామాలు 3 నామాలు గలవాడిని. ఈ లోకమంతా నేనే. సల్లబాన నాది సల్లనాది. నేను తింటాను కింద పడవేసుకుంటాను. మీకేమే పోండి. చీచి, మీ దగ్గర పాల వాసనే మజ్జిగ వాసనే. పోండి. అయ్యో, చూసినావమ్మా, మన ఇంటికే వచ్చి మన వెన్న మెల్లగా ఫోన్ చేసి అమ్మో మన దగ్గరే పాల వాసన అంట, మజ్జిగ వాసన అంట. అక్కయ్యో, ఈ కర్రీ వాడిని మన వీధికి రాకుండా పంపించేయాలి. ఆయన కర్రోడని మనం భలే తెల్లంగా ఉన్నామని కొంతమంది
ఆయన్ని కొట్టడం తిట్టడం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన మీరు తిరుకు అయ్యో మా కన్న బిడ్డ బాగా కొట్టావే, మనం అట్లే ఉంది కదా. అయ్యో మీరు అంటారు నంగలే తొర్రలే ముందు కొట్టి అప్పుడు వచ్చి అయ్యో పాపు అంటున్నారే. నంగనాసి దానా, నడువులు లేని దానా, నన్ను అంటావంటే, నేను కొట్టానంటే, నువ్వు చూసావంటే దారిని చక్కగా నడవలేరే, మీరు మమ్మల్ని అంటారంటే, మేము కొట్టామంటే, మేము చూసారంటే మీరేనా కొట్టింది. సరేనక్కయ్యా, ఇంకో జాము టైం అయింది. రేపే ఆకాశ పండుగ. మనందరం లేచి ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగర్కు వెళ్ళి చల్లలమ్ముకొని రావాలి. అందరూ నెత్తిన చేతులు చల్లలమ్మను మధురా నగరం దగ్గరలో ఉన్నది. మీరు ఆ ఈదికి వెళ్ళి పాలు అమ్ముకొని రండి. మీరు తీసుకోండి. మేము ఈదికి వెళ్ళి పెరుగు అమ్ముకొని వస్తాం. అందరము కలుసుకొని మన ఊరు వెళ్దాం అక్కయ్య. పాలు పాలు పెరుగు పెరుగు పాలు పాలు పెరుగు వెళ్ళలేదమ్మా. అక్కయ్యో పెరుగు వెళ్ళపోలేదమ్మా. పెరుగు వెళ్ళపోలేదమ్మా. అవునమ్మా. ఏమమ్మా మా పెరుగు వెళ్ళకపోతే మీకు నవ్వులాట. ఎందుకు నవ్వారే? దేనికి నవ్వారే? ఎందుకు నవ్వారే? దేనికి నవ్వారే? నవ్వక ఏడమంటారా? నిన్నగాక మొన్న ఆ యశోదమ్మ కొడుకును తిక్కు కింద కొడుతుంది. ఈ రోజు మన కోసం కాలంగి మడుగు వద్ద పొన్న చెట్టు మీద కూర్చొని పంతం బట్టి ఉంటాడు. మనం ఆ దారినే
వెళ్ళాలి. ఎట్లా? ఎట్లా? అవునమ్మో అవునమ్మో అవునమ్మా. ఎట్లక్కయ్యా? ఎట్లక్కయ్యా? అంత భయం గల దానివి అంత భయం గల దానివి ఎందుకు కొట్టావే? ఎందుకు కొట్టావే? దేనికి కొట్టావే? దేనికి కొట్టావే? నేను ముందు పోతా కానీ నేను ముందు పోతా కానీ నా వెనకన్నా యాడవండి. నా వెనకాల ఏడవండి. కిటికిటి నమ్మకిట తిమ్మికిట నమ్మకిట కిటికిట నమ్మకిట అక్కయ్యో అక్కయ్యో ఏందమ్మా నల్లగా ఉన్నాడు? ఏందమ్మా నల్లగా ఉన్నాడు? నాకు భయం వేస్తుందమ్మా. నాకు భయం వేస్తుందమ్మా. భద్రా, భద్రా, ముందుకు కదే. అతరా భద్రా ముందొస్తావు కదవే. నేను భయపడుతున్నావే. నేను ముందు పోతారా? నేను ముందు పోతారా? ఏ గొల్లబామల్లారా? ఏ గొల్లబామల్లారా? ఏ కొల్లబామల్లారా? ఏ గొల్లబామల్లారా? ఏ కొల్లబామల్లారా? నీ నెత్తి మీద ఏమిటి? నా నెత్తి మీద ఏమిటి? నీ నెత్తి మీద ఏమిటి? మీ నెత్తి మీద ఏమిటి? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఎక్కడే వెళ్తున్నారు? కృష్ణయ్య కృష్ణయ్య మా నెత్తి మీద చల్లబాణాలు. మా నెత్తి మీద చల్లబాణలు. మేము మధురానగర్కి వెళ్తున్నాం. మేము మధురా నగర్కి వెళ్తున్నామయ్యా. పిల్లలు అమ్ముకోవాలి. తలలు అమ్ముకోవాలి. దారి కట్టు తొలగవయ్యా. మా దారికి అడ్డు తొలగవయ్యా. కృష్ణయ్య కృష్ణయ్య మేము గొల్లవారం అయ్యా. మేము గొల్లమారమయ్యా. ఇప్పుడు కర్రీ చిన్న కుట్రే. కృష్ణయ్య మేము గొల్లవారం అయ్యా. మేము గొల్లమారమయ్యా. మాతో నీకేం పని? మాతో నీకేం పని? తొలుగు 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 తొలగవయ్యా. తొలగవయ్యా. ఏ గొల్లబామల్లారా? ఏ కొల్లబామల్లారా? మీ బొంకులన్నీ నాకు తెలుసులే. మీ బొంకులన్నీ మాకు తెలుసులే. మంచిగా మంచిగా నా ముద్దు నాకు చెల్లించి నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. తర్వాత వెళ్ళండి. కృష్ణయ్య కృష్ణయ్య మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మాకు చిన్న పిల్లలయ్యా. మాకు చిన్న పిల్లలయ్యా. రేపు వచ్చి రేపు వచ్చి చెల్లిస్తాంలే. నీ ముద్దు చెల్లిస్తాంలే. మా దారి కట్టు తొలగవయ్యా. మా దారికి అడ్డు తొలగవయ్యా. తొలుగు కృష్ణయ్య. తొలుగు కృష్ణయ్య. ఏ గొల్లబామల్లారా? ఏ కొల్లబామల్లారా? మీ బొంకులన్నీ నాకు తెలుసు. మీ బొంకులన్నీ మాకు తెలుసు. మంచిగా మంచిగా నా ముద్దు నాకు చెల్లించి నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. తర్వాత ఎక్కడకు ఎల్లుతావు గొల్లబామా? నీ నెత్తి మీద ఏమిటే చిన్నదానా? ఎక్కడకు ఎల్లుతావు గొల్లబామా? నీ నెత్తి మీద ఏమిటే చిన్నదానా? ఎక్కడికి వెళ్తావు గొల్లబామా? నీ నెత్తి మీద ఏమిటే చిన్నదానా? ముందుకు మీరు ఇప్పుడు వెనక్కి. కృష్ణయ్య మా నెత్తి మీద చల్లబల్ల నేను ఎందుకు వచ్చానో తెలుసా? పాల కోసం వచ్చానే. పాల కోసం వచ్చానే. పాలు పోసి ఆవు పాలు కోసి పంపండి. నన్ను పంపండి. పాల కోసం వచ్చినాడు గొల్లబామా. పాలు పోసి నన్ను పంపు చిన్నదానా. దగ్గరికి కృష్ణయ్య
మేము కొత్తగా వచ్చిన కోడాళ్ళమయ్యా. మేము కొత్తగా వచ్చిన కోడాళ్ళమయ్యా. నీకెలా భయమంటావు? నీకెలా భయమంటావు? కృష్ణయ్య కృష్ణయ్య మేము కొత్తగా వచ్చిన కోడాళ్ళమయ్యా. మేము కొత్తగా వచ్చిన కోడాళ్ళమయ్యా. నీకెలా భయమంటావు? నీకెలా భయమంటావు? కొత్త కోడాళ్ళమయ్యా. ఏ గుల్లబాబులారా, మీరు కొత్త కోడాళ్ళు అయితే నాకేమన్నా భయమా? నాకేం భయమా? నేను రొక్కం ఇస్తాను, నేను రొక్కం ఇస్తాను. పుచ్చుకో. ఇచ్చుకో. ఆవు పాలు పోసి పాలు పోసి నన్ను పంపండి. నన్ను పంపండి. కొత్త కోడాళ్ళవైతే కృష్ణయ్య నేను రొక్కం ఇస్తావా? నువ్వు రొక్కం ఇస్తావా? నేను పుచ్చుకోవాలా? కృష్ణయ్య ఇరుగు పొరుగు వింటే ఇంకేమైనా ఉందా? ఇరుగు ఇంట పొరుగు ఇంట కృష్ణమూర్తి మా ఇంద్రయ్య కృష్ణమూర్తి. అక్కయ్యలారా, ఈ కర్రీ వాని పోరు మనము పడజాలము. ఈ కర్రీ వారి పోటు మనం పడజాలము. ఈ కర్రీ వాని పోరు మనము పడజాలము. మనం వెళ్ళి వాళ్ళ అమ్మ యశోదాదేవితో నిజాన్ని తెలియజేద్దాం. ఓ యశోదమ్మ, ఏం గోపమ్మలారా,
వచ్చారా? ఇలా వచ్చారే. ఇలా వచ్చారే? పని మీద వచ్చారు. ఏం పని మీద వచ్చారు? ఉదయాన్నే వచ్చారే. ఉదయాన్నే వచ్చారే? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఇంకేముందమ్మా? ఇంకేముందమ్మా? మేమంతా తల్లలమ్మను పోతుంటే మీ కృష్ణయ్య మా దారికి అడ్డు వచ్చి మా బాణాలు పగలగొట్టి మా వెన్నంతా భోంచేసి మీ ఇంటికి వచ్చాడమ్మా కృష్ణుడు. ఇది ఏం పని చేశారు? ఇది ఏం పని చేశాడమ్మా? ఇది ఏం పని చేశాదమ్మా? ఇది ఏం పని చేశాదమ్మా? అవ్వా మా వాడు 5,000 బాలుడే. 5,000 బాలుడే. అంత కలుడే. ఇంతింతలా బాణలు ఎలా పగలగొట్టగలడు? మా వాడు కాదు గాని మరి ఎవరో పక్క వీధికి వెళ్ళి అడిగి తెలుసుకోండి. పోండి పోండి పోండి. కాదు యశోదమ్మా. కాదు యశోదమ్మా. అందరూ పలకాలమ్మా. కాదు యశోదమ్మా. మీ కృష్ణయ్యే. మీ కృష్ణయ్యే. మాకు తెలుసమ్మా. మాకు తెలుసమ్మా. పిలిచి అడగవమ్మా. అడగవమ్మా. కృష్ణ నాయనా కృష్ణ. నాయనా కృష్ణ. వీళ్ళెవరో నీకు తెలుసా? వీళ్ళెవరో నీకు తెలుసా? ఎవరమ్మా వాళ్ళు? ఎవరమ్మ వాళ్ళు? అంతంత లాభం ఉన్నారే. రానున్నారే. నాకు భయం వేస్తుందమ్మా. వాళ్ళు పంపించేయమ్మా. చూసినా ఉదయాన్నే నా ఇల్లే దొరికిందా? ఉదయాన్నే నా ఇల్లే దొరికిందా? మా కృష్ణయ్య కనిపించాడా? మా కృష్ణయ్య కనిపించాడా? బిడ్డ భయపడిపోతున్నాడే. బిడ్డ భయపడిపోతున్నాడే. బిడ్డ భయపడిపోతున్నాడే. బిడ్డ భయపడిపోతున్నాడే. ఇంకేం పొంగు లేదా? ఇంకేం పొంగు లేదా? పోండి చాలు గాని. పోండి సాలు గాని. రాజా బిడ్డ ఎనసుమేమో ఎనసుమేమో పిల్లవానికి పిచ్చి చేష్టలు ఎవరు నేర్పరు. తనకు బొల్లు దల్లు జగన్ నాయనా కృష్ణ. నాయనా కృష్ణ. గొల్లబామలు సరళమ్ముకుంటే నీకెందుకు? సరళమ్ముకుంటే నీకెందుకు? మంచి నీళ్ళమ్ముకుంటే నీకెందుకు? మంచి నీళ్ళు అమ్ముకుంటే నీకెందుకయ్యా? అమ్మా నాకు తెలియదమ్మా. తెలీదమ్మా. అప్పుడు గొల్లబామలంతా వస్తున్నారమ్మా. ఓ కృష్ణయ్య నువ్వు భలే చక్కదనంగా ఉన్నావు. నువ్వు చక్కదానిగా ఉన్నావు. చూరా ఒక ముద్దు పెట్టు. వాళ్ళు అన్నారమ్మా. నేను ఒక ముద్దు పెట్టానేమో. ఒక ముద్దు పెట్టానేమో. నాకు ఒక పొన్ను సోకిందేమో. ఒక పన్ను సోకిందేమో. చక్కని శ్రీకృష్ణ
నాయనా కృష్ణ నాయనా కృష్ణ ఓ యశోదమ్మ మేమంతా పెరుగు చిలుక్కుంటుంటే మా పక్కనే ఉండి పెరుగంతా తినేసి వెళ్ళిపోయాడమ్మా ఇది ఏం పని యశోదమ్మా పెరుగు చిల్లుకు తనయుని దుడుకులు పెదవే తల్లి తనయుని దుడుకులు నాయనా కృష్ణ గొల్లబాములు సలలమ్ముకుంటే నీకెందుకు నాయనా కృష్ణ అడిగినంత వెన్న నేను పెట్టనా మన ఇంట్లో లేదా ఉట్టి మీద చూడు కృష్ణ గొల్లవారి ఇళ్లకు వెన్న దొంగలించిన పోతావా కృష్ణ ఇది ఏం పని నేను ఎరుగునమ్మా అప్పుడు వాన వచ్చిందమ్మా వర్షంతో పైన నుంచి పెద్ద ఒడిగళ్ళు పడ్డాయమ్మా